తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మీ ఆలోచనలు ఇతరులను చాలా అట్రాక్ట్ చేస్తాయన్నమాట. అంత చక్కటి ఆలోచనలు మీలో ఉంది. సృజనాత్మకంగా ఉండబోతోంది. సినీ, టీవీ, చిత్ర పరిశ్రమల్లో ఉన్న వాళ్ళకు, మిగతా నాటక రంగంలో ఉన్న వాళ్ళకు, కళారంగంలో ఉన్న వాళ్ళకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపారంలో లాభాలు, రాజకీయ నాయకులకు విశేషమైన పదవులు రావడం, గౌరవ ప్రతిష్టలు కలగడము, కుటుంబంలో ఆనందము, ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. స్నేహపూర్వకమైన వాతావరణం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే పరిహారంగా మీరు దుర్గా అమ్మవారిని పూజించి నెయ్యి దీపాన్ని అమ్మవారి సన్నిధిలో కానీ మీ ఇంట్లో కానీ పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 89. కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. కలిసి వచ్చే నెంబరు 6. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వృత్తి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే అంత మంచిగా ఈరోజు కనిపించడం లేదు. విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు గడిపామా అన్నట్టుగానే ఉండాలి తప్ప కొత్తగా ఏ ప్రయత్నాలు చేసుకోకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేసుకోండి. మాటల్లో మితంగా ఉండండి. కోపావేశాలకు దూరంగా ఉండండి. తర్వాత ఏ నిర్ణయాలు ఇవ్వడం కానీ, లేదా ఏ నిర్ణయాలు తీసుకోవడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు ఏవీ చేయకండి. ఈరోజు మీకు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే వృత్తిరీత్యా మాట్లాడండి, కానీ ఎక్కువ తక్కువలు కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక విషయాల్లో కొంత నష్టాలు కనబడుతున్నాయి. కొన్ని మందంగా అంటే తొందరగా రాని పరిస్థితి గోచరిస్తోంది. సాయంత్రం కొంచెం మెరుగుదలగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది. సాయంత్రం నుంచి కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, కుజుడికి ఎరుపు రంగు పువ్వులు సమర్పించి స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీ యొక్క అదృష్ట శాతం 72. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. కలిసి వచ్చే సంఖ్య 9. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కొత్త ప్రణాళికలు కానీ, కొత్తగా ఏది స్టార్ట్ చేసినా లాభాన్ని తెచ్చిపెడతాయి. వృత్తిలో పురోగతి కనబడుతుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కుటుంబంలో సంతోషకరంగా ఉండడంతో పాటు శుభ సూచనలు, తర్వాత ఆకస్మిక ధన ప్రాప్తి, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందపరిచేటట్టుగా కనబడుతోంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు మీరు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు, విష్ణుమూర్తి అవతారాలు ఏవైనా సరే పూజించేటప్పుడు తులసి దళాన్ని సమర్పించి పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన అదృష్ట శాతము 85 గాను. కలిసి వచ్చే రంగు నీలము. కలిసి వచ్చే నెంబరు 3.